హలో! వెల్కమ్ టు గీతా శివ ఆర్ట్స్. ఇవాళ ఎంతో టేస్టీ అయిన ఆలు వంకాయ కర్రీ చేయబోతున్నాను. దానికోసం నేను ఆలు, టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా వంకాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా, ఆవాలు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి, 1 టేబుల్ స్పూను. అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. వేగిన తర్వాత ఇప్పుడు ఆలు కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఈ ఆలు వంకాయ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ కింద నాన్ వెజ్ కూడా పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వంకాయలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసి ఆలు మంచిగా కుక్ అయ్యే వరకు మంచిగా ఉడకనివ్వండి. ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. చపాతీలోకైనా సరే, రైస్లోకైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు టొమాటోస్ కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి మంచిగా కలుపుకోండి. మరి అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి, సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా ట్రై చేసుకోండి, చాలా ఈజీ ఈ కర్రీ చేయడం. అలాగే వాటర్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయండి. మొత్తం మెత్తగా ఉడకనివ్వకండి, ఆలు దేనికి దానికి సపరేట్గా ఉండేటట్టు కుక్ చేసుకోండి. మొత్తం మెత్తగా అయిపోతే అంత మంచిగా అనిపించదు టేస్ట్. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని మరొక 1 మినిట్ కుక్ చేయండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఆలు వంకాయ కర్రీ రెడీ. చూసారు కదా, వీడియోలో చూస్తుంటేనే నోట్లో ఊరిలు వస్తున్నాయి కదా. ఓకే, మరి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.